సో, మనం మన ప్రీవియస్ వీడియోలో ప్రొఫెషనల్ లెవెల్ ఫోల్డర్ స్ట్రక్చర్‌ని మన కామర్స్ అప్లికేషన్ కోసం బిల్డ్ చేసుకున్నాం. దాని ప్రతి ఫోల్డర్ యొక్క సిగ్నిఫికెన్స్ కూడా అర్థం చేసుకున్నాం. సో, ఈవేళ మనం ఏం చేద్దామంటే, మనం మన ఫస్ట్ కాంపోనెంట్‌ని బిల్డ్ చేద్దాం. కుదిరినంత వరకు ఒక రీయూజబుల్ కాంపోనెంట్‌నే బిల్డ్ చేద్దాం. ఇందుకోసం మనం ఏం చేద్దామంటే, కాంపోనెంట్ ఫోల్డర్‌లోకి వెళ్ళిపోదాం. కాంపోనెంట్ ఫోల్డర్‌లోకి వెళ్ళి, సో, ఈవేళ బటన్ కాంపోనెంట్‌ని బిల్డ్ చేద్దాం. బటన్ అన్న ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుందాం. బటన్ అన్న ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆహ్, బటన్ డాట్ టీఎస్ఎక్స్ అని ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకుందాం. ఈ బటన్ డాట్ టీఎస్ఎక్స్ ఫైల్‌లోనే మనకు కావాల్సిన బటన్ కోడ్ అంతా ఇందులోనే రాస్తాం. అంతే కాకుండా ఇప్పుడు దీనికి స్టైల్స్ అప్లై చేయాలి. అందుకోసం బటన్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అని ఇంకొక ఫైల్‌ని క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం వాడేది టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ కాబట్టి, మనం రాసే కోడ్ టైప్ స్క్రిప్ట్‌లోనే రాస్తున్నాం కాబట్టి, మనం ఏం జేయాలి? ప్రతిదానికి కుదిరినంత వరకు మనం పాస్ చేసే ప్రాప్స్ అన్నింటికి ఒక ఇంటర్ఫేస్‌ని డిఫైన్ జేయాలి. అందుకని నేనేం జేస్తానంటే, బటన్ డాట్ టైప్స్ డాట్ టీఎస్ అని ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకుంటాను. ఇందులోనే నేను నా ఇంటర్ఫేసెస్‌ని అన్నిటిని డిఫైన్ చేస్తాను. ఒకవేళ నాకు బటన్స్‌లో ఈ నేను డిఫైన్ చేసే బటన్‌లో కాన్స్టెంట్స్ అలాగే ఏమన్నా ఉన్నాయనుకోండి. వాటి కోసం ఒక సెపరేట్ ఫైల్‌ని బిల్డ్ చేస్తాను. దాన్నే బటన్ డాట్ కాన్స్టాంట్స్ డాట్ కాన్స్టాంట్స్ డాట్ టీఎస్ అని ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకుంటాను. వీటన్నిటికి అదనంగా ఇండెక్స్ డాట్ టీఎస్ అని ఇంకొక ఫైల్‌ని యాడ్ చేసి ఉంచుతాను. సో, ఈ బటన్ డాట్ టీఎస్ఎక్స్ లోపలనే నాకు కావాల్సిన ప్రాప్స్ అన్నిటిని నేను రాసిపెట్టి ఉంచుకుంటాను. ప్రాప్స్‌ని గాని, నా బటన్ కోడ్‌ని గాని మొత్తం అంతా ఇందులోనే రాస్తాను. సో, ఇప్పుడు నేను మొట్టమొదటిగా చేయాల్సిందేంటంటే, నేను ఏమేం ప్రాప్స్ పాస్ చేయాలనుకుంటున్నాననేది నేను నిర్ణయించుకోవాలి. అందుకోసం నేను డైరెక్ట్‌గా ఇప్పుడు ఏం చేస్తానంటే, బటన్ డాట్ టైప్స్ డాట్ టీఎస్‌కే వెళ్ళిపోతాను నేను. సో ఇప్పుడు నేనేం జేయాలి? ఇంటర్ఫేస్‌ని డిఫైన్ జేయాలి కదా! నేనేం జేస్తానంటే, ఈ ఇంటర్ఫేస్‌ని ఎలాగన్నా ఎక్స్‌పోర్ట్ చేసేదే. వేరే చోటన యాక్సెస్ చేసుకునేదే. సో, అందుకని నేను డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ ఇంటర్ఫేస్ అని స్టార్ట్ చేసేస్తున్నాను. ఎక్స్‌పోర్ట్ ఇంటర్ఫేస్ నేను ప్రాప్స్ ఎందులోకి పాస్ చేద్దాం అనుకుంటున్నాను? బటన్‌కే కదా! సో, అందుకని నేను వాటిని బటన్ ప్రాప్స్ అని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాను. బటన్ ప్రాప్స్ అనే యాక్సెస్ చేసుకుంటాను. సో, ఇప్పుడు నా క్వెషన్ ఏంటి అంటే, ఇక్కడ నేను బటన్ ప్రాప్స్‌ని యాక్సెస్ చేసుకుంటున్నాను కదా! సో, ఈ బటన్ ప్రాప్స్‌ని నేనేం జేస్తానంటే, ఎ ఎక్స్టెండ్స్ బటన్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ అని పెడతాను. ఈ బటన్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ అనేది నాకెక్కడి నుంచొస్తుంది? రియాక్ట్ నుంచొస్తుంది. ఈ బటన్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ వస్తుంది గదా! నేనిప్పుడు చేసేది ఇవన్నీ నేను దేనికి స్పెసిఫై జేస్తున్నాను? నా హెచ్‌టీఎంఎల్ బటన్ ఎలిమెంట్‌కే కదా! సో, దాన్ని గూడా నేనిక్కడ స్పెసిఫై చేసి ఉంచేశాను. సో, ఇప్పుడు నేనేం జేశాను? నా ఇంటర్ఫేస్‌ని క్లియర్‌గా నేను స్పెసిఫై జేశాను. ఇప్పుడు ఇంటర్ఫేస్ లోపలన నాకు కావాల్సిన ప్రాప్స్ అన్నిటిని నేనిక్కడ రాసుకుందాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను చిల్డ్రన్ అనే దాన్ని స్పెసిఫై చేస్తా. సో, చిల్డ్రన్‌ని స్పెసిఫై చేశా. అది ఏ టైప్ అవుతది? రియాక్ట్ నోడ్ అవుతుందది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ యాస్ రియాక్ట్ నోడ్, ఐ ప్రిఫర్ రైటింగ్ ఇట్ యాస్ రియాక్ట్ నోడ్ ఓన్లీ. ఈ రియాక్ట్ నోడ్‌ని నేను పైనుంచి పైనే రియాక్ట్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాను. సో, చిల్డ్రన్‌ని స్పెసిఫై చేశా. చిల్డ్రన్‌ని స్పెసిఫై చేసిన తర్వాత ఇంకా ఏమేం ప్రాప్స్ ఉంటాయి. బటన్‌కి నేను వేరియంట్‌ని స్పెసిఫై చేయొచ్చు. అది ప్రైమరీ బటనా, సెకండరీ బటనా, టెర్షియరీ బటనా లేదా ఇంకా చాలా వేరియంట్స్ ఉంటాయి. ఆ వేరియంట్స్ అన్నిటిని నేను ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పెసిఫైయింగ్ ఇట్ హియర్ డైరెక్ట్‌లీ నేనేం చేస్తానంటే సింపుల్‌గా ఆహ్, ఎక్స్‌పోర్ట్ సారీ ఎక్స్‌పోర్ట్ టైప్ ఇప్పుడు నేను టైప్‌ని డిఫైన్ చేస్తున్నా. ఆ టైప్ పేరేంటి? బటన్ వేరియంట్ అని చెప్తున్నాను నేను. ఎక్స్‌పోర్ట్ టైప్ బటన్ వేరియంట్ అని చెప్పి, ఈ వేరియంట్ దగ్గర ఇక్కడే యాక్సెస్ చేసుకుంటాను నేను ఆ బటన్ వేరియంట్‌ని. నాకిక్కడ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీయే కాదు. ఇంకా మనం సక్సెస్‌కు ఒక బటన్ టైప్ పెట్టొచ్చు. ఫెయిల్యూర్‌కి ఒక బటన్ టైప్ పెట్టొచ్చు. డేంజర్‌కి ఒక బటన్ టైప్ పెట్టొచ్చు. వార్నింగ్‌కి ఒక బటన్ టైప్ పెట్టొచ్చు. సో, ఇలా ప్రతిదానికి నేను ఒక బటన్ టైప్‌ని డిఫైన్ చేసి ఉంచుతున్నాననమాట. సో, డేంజర్‌కి, సక్సెస్‌కి, వార్నింగ్‌కి, ఇన్ఫోకి, లైట్‌కి, డార్క్‌కి నాకు ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ప్రకారం నాకిన్ని అక్కర్లేదు. సో, ఇన్‌స్టెడ్ నేనేం జేస్తానంటే సక్సెస్‌కొకటి, వార్నింగ్‌కొకటి ఉంచుతాను.
ఇన్ఫోకి, లైట్‌కి, డార్క్‌కి నాకొద్దు. సో, ఇవేమీ వద్దు. అడిషనల్‌గా నేనేం చేస్తానంటే అవుట్‌లైన్ అని ఇంకోటి తీసుకుంటాను. అవుట్‌లైన్. సో, వీటన్నిటిని మనం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మనం సీఎస్ఎస్‌లోనే యుటిలైజ్ చేసుకుంటే ఈ బటన్ వేరియంట్‌ని అన్నిటిని. అది మనం బటన్ కోడ్ రాసేటప్పుడు మనం చూడొచ్చు. సో, ఇప్పుడు వేరియంట్‌ని స్పెసిఫై చేసేసా. నెక్స్ట్ ఏముంటుంది సైజ్. ఈ సైజ్ అనేది నాకు ఇది కూడా ఆప్షనల్ ప్రాపే. అందుకని ఇక్కడ నేను క్వెషన్ మార్క్ ఇస్తాను, పెడతాను. నా బటన్ సైజ్ అనేది స్మాల్ అవ్వచ్చు, మీడియం అవ్వచ్చు, లార్జ్ అవ్వచ్చు. ఇక్కడ నేను టైప్ అనేది బటన్ వేరియంట్‌కి ఎలా డిఫైన్ చేశానో, అదే విధంగా బటన్ సైజ్‌కి కూడా నేను డిఫైన్ చేసేస్తా. ఎక్స్‌పోర్ట్ టైప్ బటన్ సైజ్ అని చెప్పి స్పెసిఫై చేసాం. సో, దీన్నే డైరెక్ట్‌గా ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాను. అయిపోయింది. బటన్ సైజ్‌ని కూడా మనం స్పెసిఫై చేసేసాం. ఇప్పుడు మనం బూలియన్ ప్రాపర్టీస్ గురించి చూసుకుందాం. సో, మనకి బటన్‌ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత బేసిక్‌గా ఇది మెజారిటీ కేసెస్ ఏపీఐ కాల్సే ట్రిగ్గర్ అవుతాయి. ఏపీఐ కాల్స్ ట్రిగ్గర్ అవుతున్నాయి అంటే అక్కడ మనకు లోడింగ్ అనేది జరుగుతుంది కదా! సో, లోడింగ్ అయ్యేటప్పుడు మన బటన్ డిసేబుల్ అవ్వచ్చు. బటన్ అనేది మనం అక్కడ టెక్స్ట్ మార్చి లోడింగ్ అని చూపించొచ్చు. అలా చాలా చేయొచ్చు కదా! అందుకనే లోడింగ్‌ని కూడా నేను స్పెసిఫై చేస్తున్నాను. నా లోడింగ్ అనేది ఏ కైండ్ ఆఫ్ వాల్యూ? బూలియన్ వాల్యూ. సో, అందుకనే బూలియన్ అని పెట్టేసాను. లోడింగ్‌ని స్పెసిఫై చేసేసా. ఇప్పుడు ఇంకో కేసు. నా బటన్ అనేది నా కంటైనర్ యొక్క ఫుల్ విడ్త్ ఆక్యుపై చేయొచ్చు. లేదా మధ్యలో ఎక్కడో ఒక చోటనే చిన్న బటన్ కింద ఉండొచ్చు. లేకపోతే లెఫ్ట్ కార్నర్‌లో ఉండొచ్చు. లేకపోతే రైట్ కార్నర్‌లో ఉండొచ్చు. అంటే నా బటన్‌కి నేను ఫుల్ విడ్త్ ఆక్యుపై చేయాలా వద్దా అనేది నేను బూలియన్ వాల్యూ కింద చెప్పొచ్చు కదా! అందుకనే నేను ఫుల్ విడ్త్‌ని స్పెసిఫై చేస్తున్నాను. ఇప్పుడు నా బటన్ అనేది రౌండెడ్ బటనా కాదా? అంటే ఎండ్స్ అనేవి రౌండెడ్ ఇప్పుడు బై డిఫాల్ట్ నేను రౌండెడ్ అనేది స్పెసిఫై చేయను. ఒకవేళ నాకు రౌండెడ్ బటన్ కావాలనుకోండి, నేను ఈ ప్రాంప్ట్‌ని పాస్ చేస్తాను. రౌండెడా కాదా అని తెలుసుకోవడానికి. నా బటన్‌కి షాడో కావాలా వద్దా అనేది కూడా నేను బూలియన్ వాల్యూ కిందే పాస్ చేస్తాను. అంతే కాకుండా అడిషనల్‌గా ఇప్పుడు నాకు బటన్ ఉందండి. బటన్‌తో పాటు అడిషనల్‌గా బటన్ టెక్స్ట్‌తో పాటు అడిషనల్‌గా లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్. నాకు ఐకానే ఉందనుకోండి. ఇప్పుడు నేను చేస్తాను, ఐకాన్‌ని నేను ప్రాప్ కింద పాస్ చేయాలి. అంటే అది లెఫ్ట్ సైడ్ ఉంటే దాని పేరు లెఫ్ట్ ఐకాన్. సో, రైట్ సైడ్ ఉంటే అది రైట్ ఐకాన్. అని నేను లెఫ్ట్ ఐకాన్‌ని, రైట్ ఐకాన్‌ని నేను ప్రాప్స్ కింద పాస్ చేస్తున్నాను. వీటి టైప్స్ రియాక్ట్ నోడే అవుతుంది. సో, ఇక్కడితో మనం ఏం చేసామంటే బటన్ ప్రాప్స్ అన్నిటిని క్లియర్‌గా స్పెసిఫై చేసేసాను. సో, మీరు నన్ను అడగొచ్చు. ఏంటి మనం డిఫైన్ చేసేది బటను. సో, బటన్‌లో మేజర్ ఫంక్షనాలిటీ ఏంటి? ఆన్ క్లిక్ యాక్టివిటీ. ఆన్ క్లిక్ యాక్టివిటీ గాని, ఆన్ హోవర్ గాని, లేకపోతే ఆన్ ఫోకస్ గాని ఇవేవి మీరెక్కడ స్పెసిఫై చేయలేదు కదా! ప్రాప్స్‌లో వేటి వేటి టైప్స్ డిఫైన్ చేయలేదు కదా! అలా ఎందుకు చేశారు అని అడగొచ్చు. ఇక్కడ మనం చేసిందేంటి? ఎక్స్‌పోర్ట్ ఇంటర్ఫేస్ బటన్ ప్రాప్స్ అని రాసి ఎక్స్‌టెండ్స్ ఏం చేశాను? బటన్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ అని రియాక్ట్ నుంచి తెచ్చుకున్నాను నేను. సో, ఈ బటన్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్‌ని ఈ బటన్ ప్రాప్స్‌ని బటన్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్‌తో మనం ఎక్స్‌టెండ్ చేసాం కాబట్టి, ఈ బటన్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్సే వాటన్నిటిని హ్యాండిల్ చేసుకుంటుంది. మనం ఆల్రెడీ ఇప్పుడు బటన్ ప్రాప్స్‌ని క్లియర్‌గా స్పెసిఫై చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బటన్ కాంపోనెంట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం. బటన్ కాంపోనెంట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ నా కోడ్‌ని అప్డేట్ చేస్తాను. బటన్ అని చెప్పి. సో, బటన్ అని అప్డేట్ చేశా కదా! ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ బటన్‌కి లోపలన కనబడేది నాకు చిల్డ్రన్ అని పాస్ అవ్వాలి. అంటే ఈ చిల్డ్రన్‌ని నేనేం చేయాలి? ప్రాప్స్‌లో స్పెసిఫై చేయాలి కదా! స్పెసిఫై చేసేసాను. ఇప్పుడు నాకు ఇంకా ఫర్దర్‌గా చాలా ప్రాప్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? వేరియంట్ అనుంది, సైజ్ అనుంది. అలా విఏఆర్ఐ ఏంటి వేరియంటు ఇక్కడున్నవే. ఇప్పుడు మన బటన్ ప్రాప్స్‌లో ఏవైతే డిఫైన్ చేసామో అవే. వేరియంట్ ఉంది, సైజ్ ఉంది, లోడింగ్ ఉంది, ఫుల్ విడ్త్ ఉంది, రౌండెడ్ ఉంది, షాడో ఉంది, లెఫ్ట్ ఐకాన్ ఉంది, రైట్ ఐకాన్ ఉంది. వీటన్నిటిని నేను పాస్ చేద్దాం అనుకునే ప్రాప్స్ కదా! సో, వీటన్నిటిని నేను ఏ ఇంటర్ఫేస్ వాడి స్పెసిఫై చేసుకున్నా బటన్ ప్రాప్స్ వాడి స్పెసిఫై చేసుకున్నా. సో, అందుకనే నేనేం చేస్తానంటే ఇక్కడ బటన్ ప్రాప్స్ అని పెట్టేస్తాను. సో, బటన్ ప్రాప్స్‌తో ఇప్పుడు నేను ప్రాప్స్‌ని క్లియర్‌గా స్పెసిఫై చేసేసా. యూజింగ్ ఇంటర్ఫేస్. అయిపోయింది ఇక్కడితోటి. ఇప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ ఈ కోడ్ లోపలనే నాకు ఐకాన్ అనేది ఉందనుకోండి.
ఫర్ సపోజ్ ఐకాన్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఈ ఐకాన్ ఎప్పుడు చూపించాలి అనుకుంటున్నానంటే లెఫ్ట్ ఐకాన్ ఏ ఉందనుకోండి, లెఫ్ట్ ఐకాన్ డిస్ప్లే చేయి. ఒకవేళ రైట్ ఐకానే ఉంది, రైట్ ఐకాన్ కూడా డిస్ప్లే చేయి. మధ్యలో టెక్స్ట్ని డిస్ప్లే చేయి అని పెడతాను. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను ఇంకొంచెం దీన్ని కొద్దిగా ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ లెఫ్ట్ ఐకాన్ ఉండటమే కాదు, అక్కడ లోడింగ్ కూడా జరగకూడదు. లెఫ్ట్ ఐకాన్ ఉండాలి, లోడింగ్ అయ్యి ఉండకూడదు. అంటే నాట్ లోడింగ్ అని పెట్టేస్తాను. నాట్ లోడింగ్ అండ్ లెఫ్ట్ ఐకాన్ సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. నాట్ లోడింగ్ అండ్ రైట్ ఐకాన్. నాట్ లోడింగ్ అండ్ రైట్ ఐకాన్. ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే నా లెఫ్ట్ ఐకాన్ని రైట్ ఐకాన్ని చూపించు అని అడుగుతున్నాను నేను. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మధ్యలో చూపించే చిల్డ్రన్ని, మధ్యలో చూపించే టెక్స్ట్ని కూడా నేను ఇదే పద్ధతిలో స్పెసిఫై చేస్తా. ఇప్పుడు ఇది తీసేసానే అనుకోండి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? ఒక స్పాన్ రాస్తాను. స్పాన్ పెట్టుకుని ఆ స్పాన్కి నేను క్లాస్ నేమ్ ఏమిస్తానంటే క్లాస్ నేమ్ వచ్చి స్టైల్స్ డాట్ టెక్స్ట్ అని ఇస్తా ఫర్ టైమ్ బీయింగ్. ఏమని ఇస్తాను? స్టైల్స్ డాట్ టెక్స్ట్ అని ఇస్తాను. ఇప్పుడు స్టైల్స్ డాట్ టెక్స్ట్ అని ఇచ్చాను కదా, కానీ ఇక్కడ నాకు స్టైల్స్ అనేది ఎర్రర్ వస్తుంది. ఎందుకు? నేను స్టైల్స్ని నా మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. అది నేను చేయలేదు. అందుకనే ఇంపోర్ట్ స్టైల్స్ ఫ్రమ్ బటన్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు ఎర్రర్ పోయింది చూడండి. ఇప్పుడు స్టైల్స్ డాట్ టెక్స్ట్ ఉంది. ఇందులోనే నేను చిల్డ్రన్ని స్పెసిఫై చేద్దాం అనుకుంటున్నాను, కానీ కండిషనల్గా. ఒకవేళ లోడింగ్ అవుతూ ఉందనుకోండి, లోడింగ్ అవుతూ ఉంది, అప్పుడు లోడింగ్ అన్న టెక్స్ట్ చూపించు. లేదంటే నేను బటన్కి చిల్డ్రన్ కింద ఏ టెక్స్ట్ అయితే పాస్ చేస్తున్నానో ఆ టెక్స్ట్ అని మాత్రం చూపించు అని అడుగుతాను నేను. అంతే, సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బటన్ ఉంది. సో ఈ బటన్ స్టైల్స్ని కూడా మనం డిఫైన్ చేయాలి కదా. ఈ బటన్ స్టైల్స్ని డిఫైన్ చేయడానికి నేను వాడుకుందాం అనుకుంటుంది ఏంటంటే ఒక చిన్న క్లాస్ నేమ్ వాడుకుందాం అనుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెసిఫైయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్లాస్ నేమ్స్ ఇన్ దిస్ పర్టికులర్ బ్రాకెట్, ఇన్ దిస్ కర్లీ బ్రేసెస్లో ఎన్ నెంబర్ ఆఫ్ క్లాస్ నేమ్స్ని డిఫైన్ చేయటం కన్నా నేను ఒక కాన్స్టెంట్ని వాడుకుని, బటన్ క్లాస్ నేమ్స్ అన్న కాన్స్టెంట్ని వాడుకుని ఈ కాన్స్టెంట్లోనే నాకు కావాల్సిన క్లాస్ నేమ్స్ అన్నిటిని నేను డిఫైన్ చేసేస్తా. కాన్స్ట్ బటన్ క్లాస్ నేమ్స్ అని చెప్పి ఒక అరే ఒక అరేని స్పెసిఫై చేస్తున్నాను నేను. ఒక అరేని స్పెసిఫై చేసి ఈ అరే లోపల నాకు కావాల్సినవి అన్నీ నేను పెడతాను. ఇప్పుడు బై డిఫాల్ట్ నాకేంటంటే నాకు బటన్కి ఒక ఒక డిఫాల్ట్ స్టైల్స్ ఉంటాయి. అందుకనే స్టైల్స్ డాట్ బటన్ అని పెట్టేస్తున్నాను. ఒకవేళ వేరియంట్ ఉందనుకోండి, స్టైల్స్ డాట్ వేరియంట్ అని పెడతాను. ఒకవేళ సైజ్ ఉంది, నాకు వేరియంట్ ఏమవుతుంది? అది వేరియంట్లో నేను ఆల్రెడీ స్పెసిఫై చేశాను. ప్రైమరీయా, సెకండరీయా, టెరిషియరియా, సక్సెసా, వార్నింగ్, అవుట్లైన్. సో వీటన్నిటికీ మనం క్లాసెస్ డిఫైన్ చేస్తాం. అంతే. సిమిలర్గా సైజ్ కూడా అంతే. అది స్మాలా, బిగ్గా, లార్జ్ అనేది కూడా మనం సైజ్ కూడా అలాగే డిఫైన్ చేస్తాం. ఇప్పుడు స్టైల్స్ డాట్ బటన్ ఉంది. వేరియంట్ ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ ఇచ్చారు, కానీ మనం టెర్నరీ ఆపరేటర్ వాడొద్దు. ఇన్స్టెడ్ వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ డిఫైన్ ఇట్ యూజింగ్ లాజికల్ అండ్ యాంపర్సెంట్ స్టైల్స్ డాట్ వేరియంట్ అని పెట్టేస్తాం. ఐ మీన్ స్టైల్స్ ఆఫ్ వేరియంట్ అని స్పెసిఫై చేస్తాను. క్లోజ్ చేసేస్తాం, అయిపోయింది. సిమిలర్గా సైజుకి కూడా నేను అదే పద్ధతిలో స్పెసిఫై చేస్తాను. ఇప్పుడు వేరియంట్ని స్పెసిఫై చేసాం, స్టైల్ని కూడా స్పెసిఫై చేసాం. ఈ రెండు బూలియన్ వాల్యూసేగా. అదే విధంగా ఫుల్ విడ్త్ కూడా నా బూలియన్ వాల్యూయే. ఒకవేళ ఫుల్ విడ్త్ ట్రూ అయితే స్టైల్స్ డాట్ ఫుల్ విడ్త్, రౌండెడ్ ట్రూ అయితే స్టైల్స్ డాట్ రౌండెడ్, షాడో ట్రూ అయితే స్టైల్స్ డాట్ షాడో అనేవి రావాలి అని స్పెసిఫై చేసేసాం. అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ అనేది ఏమవుతుంది? అరే కదా. ఈ అరేని నేను క్లాస్ నేమ్లో డిఫైన్ చేయలేం. అందుకని నేను ఏం చేస్తానంటే డాట్ జాయిన్ బై స్పేస్ అని పెట్టాను. కానీ ఇక్కడ ఇందులో కూడా ఒక చిన్న ఇష్యూ ఉంది. ఇప్పుడు నాకు వేరియంట్ అనేది ఫాల్స్ అనుకోండి, అప్పుడు అదొక ఇష్యూయే. ఫాల్స్ ఆ టైంలో అది నల్ రావచ్చు, ఏదో ఒకటి రావచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్ ఇన్ దిస్ ఫ్యాషన్, వాట్ వీ కెన్ డూ ఇస్ మధ్యలో ఒక చిన్న కండిషన్ పెడితే సరిపోతుంది. ఫస్ట్ ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ బై ఏ బూలియన్ వాల్యూ.
బై ఏ బూలియన్ వాల్యూ ఫిల్టర్ చేసి జాయిన్ చేస్తే సరిపోతుంది. ఫర్దర్గా ఈ క్లాస్ నేమ్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ రావు. ఇప్పుడు ఎక్కడి దాకా ఇది అయ్యింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇన్ ఎడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ ప్రాప్స్ వాట్ ఐఎమ్ హ్యావింగ్, ఇప్పుడు నాకు కస్టమ్ స్టైల్స్ డిఫైన్ చేసుకోవాలని ఉంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక కస్టమ్ క్లాస్ నేమ్నే కదా నేను ప్రాప్ కింద పాస్ చేసేది. సో అందుకోసమే నేను క్లాస్ నేమ్ అన్న ప్రాప్ను కూడా తీసుకుంటాను. ఈ క్లాస్ నేమ్ అన్న ప్రాప్ బై డిఫాల్ట్ ఎంటీ. సో నేను ఆ డిఫాల్ట్ వాల్యూ కూడా ఇక్కడ స్పెసిఫై చేసేస్తాను. ఇన్ అడిషన్ టు ఆల్ దీస్ ఎగ్జిస్టింగ్ థింగ్స్, వాట్ ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు పాస్ ఇస్ క్లాస్ నేమ్. ఓకే, దీన్ని పాస్ చేస్తాను. సో వేరియంట్ని స్పెసిఫై చేసా, సైజ్ స్పెసిఫై చేసా, ఫుల్ విడ్త్ స్పెసిఫై చేసా, రౌండెడ్ స్పెసిఫై చేసా, షాడో కూడా స్పెసిఫై చేశాను. వీటన్నిటికీ అదనంగా నేను ఏం చేస్తానంటే, లోడింగ్ అయ్యేటప్పుడు కూడా నాకు ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉండాలి కదా ఖచ్చితంగా. లోడ్ అవుతున్నప్పుడు నా కర్సర్ అనేది నాట్ లోడ్ స్టేట్లో ఉండాలి, ఆ బటన్ అనేది డిసేబుల్ అయిపోయి ఉండాలి. సో ఇవన్నీ మనం స్టైల్స్లో స్పెసిఫై చేసుకుంటాయి. ఇవన్నీ క్లాస్ నేమ్సే. స్టైల్స్ ఆఫ్ వేరియంట్ అన్నా, స్టైల్స్ ఆఫ్ సైజ్ అన్నా, స్టైల్స్ ఆఫ్ ఫుల్ విడ్త్ అన్నా, ఏవైనా ఇవన్నీ నాకున్న క్లాస్ నేమ్సే. సో ఈ క్లాస్ నేమ్స్ అన్నిటిని మనం ఇప్పుడు స్పెసిఫై చేసేసాం. సో ఇక్కడతో ఏమవుతుందంటే, మనం మన బటన్ కాంపోనెంట్ని పూర్తిగా స్పెసిఫై చేసాం. కానీ ఈ బటన్ స్టేట్ని కూడా మనం స్పెసిఫై చేయాలి. ఈ బటన్ అనేది కొన్ని కొన్ని సినారియోస్లో డిసేబుల్ అయిపోతుంది. సో అది ఎప్పుడెప్పుడు డిసేబుల్ అవ్వాలనేది మనం రాసుకోవాలి. నా బటన్ అనేది లోడ్ జరిగేటప్పుడు ఏదన్నా ఒక ఏపీఐ కాల్ జరుగుతుంది. ఆ ఏపీఐ కాల్ జరుగుతున్నప్పుడు లోడింగ్ అనేది హ్యాపెన్ అవుతుంది. ఆ లోడింగ్ స్టేట్ ఉన్నప్పుడు మాత్రం నా బటన్ అనేది డిసేబుల్ అయిపోయి ఉండాలి. అంతేకాకుండా లోడింగ్ స్టేటే కాదు, ఈ లోడింగ్ స్టేట్ కాకుండా ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది. బై డిఫాల్ట్ డిసేబుల్డ్ అని మనం పాస్ చేస్తున్నామే అనుకోండి, ఆ కేసులో కూడా ఇక్కడ ఇది ఐ మీన్ ఆ కేసులో కూడా ఇక్కడ ఇది బటన్ అనేది డిసేబుల్ అయిపోయి ఉండాలి. సో అందుకని ఇక్కడ నేను డిసేబుల్డ్ ప్రాప్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ వే చిల్డ్రన్‌ని, వేరియంట్‌ని వీటన్నిటిని స్పెసిఫై చేసాం. కానీ వీటికేటికి డిఫాల్ట్ వాల్యూస్ నేను చెప్పలేదు. ఫర్ ఎక్సెప్ట్ క్లాస్ నేమ్. సో వేరియంట్‌కి డిఫాల్ట్ వాల్యూ ఏమవుతుంది? అది ప్రైమరీయా, సెకండరీ అవుతుంది. లేకపోతే టెర్షియరీ అవుతుంది. అదేవిధంగా సైజ్‌కి ఒక డిఫాల్ట్ వాల్యూ. లోడింగ్ అనే దానికి డిఫాల్ట్ వాల్యూ మనం ఫాల్స్ పెట్టేయొచ్చు. బై డిఫాల్ట్ ఫాల్స్ పెట్టొచ్చు. ఫుల్ విడ్త్ కూడా బై డిఫాల్ట్ ఫాల్స్, రౌండెడ్ ఫాల్స్, షాడోకి కూడా ఫాల్స్ వాల్యూ స్పెసిఫై చేసేయచ్చు. సో ఇక్కడ డిసేబుల్డ్ కూడా బై డిఫాల్ట్ ఫాల్సే పెట్టేద్దాం, లేకపోతే అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇక్కడున్న ప్రతిదానికి నేను ఏం చేశాను, డిఫాల్ట్ వాల్యూ స్పెసిఫై చేశాను కదా. సో ఇక్కడితో ఏమవుతుందంటే, నా బటన్ కాంపోనెంట్ని ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను కోడ్ రాశాను, కానీ ఇంకా స్టైలింగ్ అనేది ఉండిపోయింది కదా. అంతేకాకుండా ఇప్పుడు నేనేం చేశాను, టైప్స్ యొక్క ఫైల్ని వాడుకున్నాను, బటన్ డాట్ టీఎస్ఎక్స్ని వాడుకున్నాను. కానీ నాకు కాన్స్టెంట్సే ఉన్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఏం చేయొచ్చు అంటే, మనం ఇక్కడ బటన్ టైప్స్లో ఏం చేసాం, బటన్ సైజ్ని, బటన్ వేరియంట్ని స్పెసిఫై చేసాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డిఫాల్ట్ వాల్యూస్ని పెడుతున్నాం కదా. సో అదే డిఫాల్ట్ వాల్యూస్ని నేను ఏం చేయొచ్చు, కాన్స్టెంట్స్లో స్పెసిఫై చేయొచ్చు. ఎక్స్పోర్ట్ కాన్స్ట్ ఏం చేయొచ్చు నేను, డిఫాల్ట్ వేరియంట్ అని ఒక డిఫాల్ట్ బటన్ వేరియంట్, డిఫాల్ట్ బటన్ సైజు, ఇవి రెండింటిని నేను స్పెసిఫై చేసుకుంటాను. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ డిఫాల్ట్ బటన్ వేరియంట్ అని తీసుకున్నాను, కానీ నేను దాని టైప్ని డిఫైన్ చేయాలి కదా. సో దాని టైప్ని డిఫైన్ చేయాలంటే ఇక్కడ నాకు ఇక్కడ నుంచి టైప్ రావాలి, అది ఈ బటన్ వేరియంట్ నుంచి రావాలి. సో అది నేను ఇక్కడ స్పెసిఫై చేస్తాను. ఈ బటన్ వేరియంట్ని ఈ ఫైల్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. అదే విధంగా బటన్ టైప్స్లోకి వెళ్ళి బటన్ సైజ్ని కూడా నేను కాపీ చేసుకుని, ఇక్కడ నేను ఎక్కడైతే కాన్స్టెంట్ని స్పెసిఫై చేస్తున్నానో అక్కడే నేను బటన్ సైజ్ని కూడా స్పెసిఫై చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటా. సో ఇక్కడ ఏమవుతుంది, నా డిఫాల్ట్ బటన్ వేరియంట్, డిఫాల్ట్ బటన్ సైజ్ని నేను కాన్స్టెంట్స్లో స్పెసిఫై చేసుకున్నాను కాబట్టి, నేను ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ ప్రైమరీ హియర్, వాట్ ఐ విల్ డూ ఇస్, ఐ విల్ టైప్ డిఫాల్ట్ బటన్ వేరియంట్ అండ్ డిఫాల్ట్ బటన్ సైజ్ హియర్. ఇప్పుడు సైజ్ కూడా డిఫాల్ట్ బటన్ సైజ్ కింద మార్చేయచ్చు, అయిపోయింది.
సో ఒక్క నిమిషం. డిఫాల్ట్ బటన్ వేరియంట్ డిఫాల్ట్ బటన్ సైజ్ కింద మారిపోయినాయి. ఇప్పుడు చూడండి, మొత్తం కోడ్ అంతా నీట్గా ఆర్గనైజ్ అయిపోయి ఏ ప్రాబ్లం లేకుండా మనం ఇప్పుడు బటన్ కాంపోనెంట్ మొత్తాన్ని డిఫైన్ చేసేసాం. ఇప్పుడు మనకి మిగిలిపోయిందంటూ ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఓన్లీ స్టైల్స్ మాత్రమే. అవి కూడా మనం ఇప్పుడు చేసేద్దాం. సో ఇప్పుడు మనం బటన్ టైప్స్ని, బటన్ని, బటన్ కాన్స్టెంట్స్ని అన్నిటిని క్లియర్గా డిఫైన్ చేసి ఉంచేసాం. ప్రతిదీ ఫుల్గా అప్డేట్ చేసాం. ఇప్పుడు మనం index.ts అన్న ఫైల్ ఉంది కదా, ఇదే ఫోల్డర్లో, బటన్ ఫోల్డర్లో, ఆ ఫైల్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నామో చూద్దాం. అసలు చాలా మంది నాతో సహా మొదట్లో ఈ ఫైల్ అవసరం లేనట్టే అనుకున్నాను, కానీ పెద్ద పెద్ద రియాక్ట్ ప్రాజెక్ట్స్కి వెళ్ళేసరికి ఇది ఒక కామన్ ప్రాక్టీస్ అనమాట ఈ ఫైల్ ఉండటం. ఎందుకంటే మన దగ్గర ఒక ఫోల్డర్ ఉంటుంది, బటన్ ఫోల్డర్. అందులో బటన్ కాన్స్టెంట్స్ని, బటన్ డాట్ టీఎస్ఎక్స్ కాంపోనెంట్ని, బటన్ టైప్స్ని, ఇవన్నిటిని డిఫైన్ చేసుకుని ఉంచుకుంటాం. ఒకవేళ మనం ఏదన్నా ఒక పర్టికులర్ కాంపోనెంట్‌లో బటన్‌ని గాని యుటిలైజ్ చేసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఈ బటన్ కాంపోనెంట్‌ని యొక్క రిలేటివ్ పాత్‌ని స్పెసిఫై చేస్తాం. కాంపోనెంట్స్‌కెళ్ళండి. కాంపోనెంట్స్ లోపల బటన్ ఉన్న ఫోల్డర్ ఉంటుంది. ఆ బటన్ ఉన్న ఫోల్డర్ లోపల బటన్ డాట్ టీఎస్ఎక్స్ ఉంటుంది అని చెప్తాం కదా! సిమిలర్‌గా టైప్స్ కన్నా అంతే. కాంపోనెంట్స్‌కెళ్ళండి. లేకపోతే తర్వాత బటన్‌కెళ్ళండి. ఆ బటన్ టైప్స్ కావాలనుకుంటే తర్వాత ఆ బటన్ టైప్స్ డాట్ టీఎస్ ఫైల్‌లోకెళ్ళండి. అక్కడ మీకు దొరుకుతాయని చెప్తాం, మనకు కావాలనుకున్న కాంపోనెంట్‌లో. సో, ఇదిలా పనిచేస్తుంది. ఇప్పుడు కానీ మన ప్రాజెక్ట్ అనేది పెద్దదవుతుంది. పెద్దదయ్యే కొద్దీ ఇలాంటి లాంగ్ ఇంపోర్ట్ పార్ట్స్ చాలా వస్తూనే ఉంటాయి. అందుకనే మనం ఏం చేస్తామంటే ఒక index.ts ఫైల్‌ని క్రియేట్ చేసుకొని దాని లోపలన ఈ విధంగా రాస్తాం. ఎక్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ రాసామా? ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ అని పెట్టేసి ఏం చేస్తాం? ఫ్రమ్ బటన్ ఏమవుతది? ఇప్పుడు నేను బటన్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోగలుగుతాను. వితౌట్ డిఫైనింగ్ బటను, బటన్ డాట్ టీఎస్ఎక్స్ అని డిఫైన్ చేసుకోకుండా కాంపోనెంట్ స్లాష్ బటన్ రాస్తే సరిపోతుంది. అదే విధంగా బటన్ టైప్స్‌ని కూడా ఫర్ టైమ్ బీయింగ్ డిఫైన్ చేద్దాం. ఎక్స్‌పోర్ట్ స్టార్ ఫ్రమ్ బటన్ టైప్స్. బటన్ టైప్స్ అన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి. సో, ఇలా రాయటం వల్ల బటన్ కాన్స్టెంట్స్‌ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. చేద్దాం, ఏముంది దాంట్లో. రియాక్ట్‌కి మనం ఇప్పుడు ఒక విషయం క్లియర్‌గా చెప్తున్నాం. ఈ బటన్ ఫోల్డర్‌లోకి ఎవరొచ్చినా సరే వాళ్ళకి ఈ బటన్ కాంపోనెంట్‌ని, బటన్ టైప్స్‌ని, కాన్స్టెంట్స్‌ని ఇచ్చేయని మనం రియాక్ట్‌కి చెప్తున్నాం. మీకు ఇంకొక విధంగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎలా అంటే ఈ index.ts ఫైల్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఈ ఎంటైర్ బటన్ కాంపోనెంట్‌కి ఎంట్రీ పాయింట్ లాంటిది అనుకోండి. మెయిన్ ఎంట్రీ పాయింట్ అనుకోండి. ఇంకా ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్పమంటే మనకొక స్విగ్గీ ఆర్డర్ మనం పెట్టామండి. అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాం. మనం అపార్ట్మెంట్‌లో ఉంటున్నామనుకోండి. సో, ఈ అపార్ట్మెంట్‌లో సమ్‌వేర్ అరౌండ్ క్లోజ్ టు ఒక 100 ఫ్లాట్స్ ఉన్నాయని అనుకోండి. ఇప్పుడు మన డెలివరీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఐ మీన్ స్విగ్గీ పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఫ్లాట్‌కి వచ్చి మీరేనా ఆర్డర్ పెట్టింది, మీరేనా ఆర్డర్ పెట్టింది అని అడగలేరు కదా! ఒకవేళ ఫర్ సపోజ్ ఫ్లాట్ నంబర్‌లు ఏం లేవు. ఓన్లీ పేర్లు బట్టి అనుకుంటే. మీరేనా పర్సన్ అని అడగలేరు కదా! సో, వాళ్ళేం జేస్తారు, రిసెప్షన్‌కి వెళ్లి, ఈ రిసెప్షన్‌లో ఈ పర్సన్‌ని ఏ ఫ్లోర్‌లో ఏ ఫ్లాట్‌లో ఉంటున్నారు అని రిసెప్షనిస్ట్‌ని అడిగితే, ఆ రిసెప్షనిస్ట్ వాళ్ళని గైడ్ జేస్తారు. సింపుల్‌గా ఇక్కడ ఇండెక్స్.టీఎస్ కూడా ఆ పర్టిక్యులర్ బటన్ ఫోల్డర్‌కి ఇప్పుడు మనకి బటన్ ఫోల్డర్ ఉంది. ఎవరికో ఇన్‌పుట్ ఫోల్డర్ అనేది ఉంటుంది. లేపోతే సమ్ డ్రాప్ డౌన్ ఫోల్డర్ అని ఇంకోటుంది. ప్రతి ఫోల్డర్‌కి ఆహ్, ఆ ఫోల్డర్‌కి సంబంధించిన ఇండెక్స్.టీఎస్ ఫైల్ అనేది ఉంటుంది. ఆ ఇండెక్స్.టీఎస్ ఆ ఫోల్డర్‌కి సింపుల్‌గా ఒక గైడ్ లాంటిదనుకోండి. ఐ మీన్ ఇక్కడ మనకి ఇందాక ఎగ్జాంపుల్‌లో రిసెప్షనిస్టు ఐ మీన్ స్విగ్గీ పైలట్‌ని ఎలా గైడ్ చేసాడో ఈ ఇండెక్స్.టీఎస్ కూడా ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌కి రిసెప్షన్ లాంటిది. ఎవరైనా ఈ ఫోల్డర్‌ని ఇంపోర్ట్ చేసుకుంటే, ఎవరైనా ఈ ఫోల్డర్‌ని ఇంపోర్ట్ చేసుకుంటే లోపలున్న కరెక్ట్ ఫైల్‌ని అది ఇండెక్స్.టీఎస్ ఫైల్ అనేది ఏం చేస్తదంటే బయటికి పంపేస్తది. ఐ మీన్
వాళ్ళు ఏ కాంపోనెంట్లు అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఆ కాంపోనెంట్‌ని. సో, ఈ ఇండెక్స్ డాట్ టీఎస్ ఫైల్ అనేది మీరొకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇండెక్స్ డాట్ టీఎస్ ఫైల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం రాసిన ఇండెక్స్ డాట్ టీఎస్ ఫైల్, దీనివల్ల అప్లికేషన్ పెర్ఫార్మన్స్ అనేది ఏం పెరగదు. డ్రాస్టిక్‌గా ఏం పెరిగిపోదు. కానీ కోడ్ మెయింటెనెన్స్, కోడ్ రీడబిలిటీ అనేది మాత్రం ఎక్స్ట్రార్డినరీగా పెరుగుతుంది. అందుకనే మోస్ట్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్, హెవీ స్కేల్ ప్రాజెక్ట్స్ అన్నిటిలోని ఈ ఇండెక్స్ డాట్ టీఎస్ ఫైల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటారు. సో, మీకు నేను ఈ వీడియో, ఈ వీడియో రిలేటెడ్ ఇచ్చి ఒక చిన్న టాస్క్ అంటూ ఏదైనా ఒకటి ఉందంటే, ఈ బటన్ డాట్ టీఎస్ఎక్స్‌ని నేను పూర్తిగా డిఫైన్ చేసేసాను. మొత్తం పూర్తిగా. ఈ బటన్ డాట్ టీఎస్ఎక్స్‌ని నేను డిఫైన్ చేసిన తర్వాత, కానీ నేను మాడ్యూల్ డాట్ సీఎస్ఎస్‌లో ఏ స్టైల్స్ రాయలేదు. సో, ఈ స్టైల్స్ అనేవి మీకు అనుగుణంగా, మీకు తగ్గట్టు, మీకు నచ్చినట్టు మీరు అప్డేట్ చేయండి. కానీ మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండడానికి నేనేం చేస్తానంటే, ఈ వీడియోలో నేనైతే ఈ స్టైల్స్ నేనేం అప్డేట్ చేయను గానీ, నేను అప్డేట్ చేసి స్టైల్స్‌ని గిట్‌హబ్‌లో పోస్ట్ చేస్తాను. ఈ ఎంటైర్ కోడ్‌ని పోస్ట్ చేసి, ఈ కోడ్ మొత్తాన్ని నేను డిస్క్రిప్షన్‌లో గిట్‌హబ్ లింక్‌ని కూడా అటాచ్ చేస్తాను. ఒకవేళ మీకు స్టైల్స్ అప్డేట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, నేను అప్డేట్ చేసిన గిట్‌హబ్ లింక్‌లోంచి మీ స్టైల్స్‌ని రిఫరెన్స్ కింద తీసుకొని యుటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఫర్దర్ చేంజెస్ చేసుకుంటూ వెళ్దాం మన ఈ కామర్స్ ప్రాజెక్ట్‌కి. థాంక్ యూ.